ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలకైనా క్రమశిక్షణ అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. క్రమశిక్షణ లేకుండా ఏ రాజకీయ పార్టీలో కార్యకర్తలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేరు. దాని ఎఫెక్టు ఆ రాజకీయ పార్టీ మీద కూడా పడుతుంది. సో కాబట్టి పార్టీని అభిమానించే వ్యక్తులైనా కార్యకర్తలైనా పార్టీ సానుభూతిపరులకైనా క్రమశిక్షణ ఇంపార్టెంట్. సో కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మాత్రం పూర్తిగా క్రమశిక్షణ తప్పేస్తూ ఉన్నారు. అంటే ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఉదాహరణ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పల్నాడు జిల్లా ఆయన పర్యటనలో ఆయన అటు గుంటూరు జిల్లా పత్తిపాడు మీదుగా వచ్చేటువంటి క్రమంలో వెంగళాయపాలెం అనేటువంటి గ్రామం మీదుగా ఆయన వచ్చేటువంటి క్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున గుమ్మిగూడారు ఆయన మీద కరచాలనం చేయడం కోసం. సో అది కామనే. చంద్రబాబు నాయుడు గారికి అంత జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన అంత పబ్లిక్ రారు. లోకేష్ గారికి మళ్ళీ ఇప్పుడిప్పుడే ఆ స్థాయిలో ఆయన యంగిస్టర్ కాబట్టి పబ్లిక్ వస్తూ ఉన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి కంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చినప్పుడు లక్షల్లో జనం వస్తూ ఉంటారు. అయితే అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తారన్నమాట వాస్తవం. అయితే విపరీతంగా ఆయనతో కరచాలనం చేయడం కోసం ఆయన కారు మీదకి పోయి ఎగవడేసి ఆయన కారు ఎక్కి ఏకంగా జెండాలు పట్టుకొని ఊపుతూ సో రచ్చరచ్చ చేశారు. ఈ క్రమంలో భాగంగా సింగయ్య అనేటువంటి ఒక వైఎస్ఆర్సీపీ చెందినటువంటి ఒక కార్యకర్త కారు ముందు చక్రాల కింద పడి నలిగిపోయాడు అంత. సో అది కనీసం గమనించలేకపోయిన పరిస్థితి కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గమనించలేదు, ఆయన డ్రైవర్ రమణారెడ్డి గారు ఆయన గమనించాడో లేదో తెలియదు, కానీ ఆ సింగయ్య గారిని హాస్పిటల్కి చేర్చే ప్రయత్నం కూడా చేయలేకపోయారు సకాలంలో హాస్పిటల్ చేస్తే బతికేవారేమో, ఆయన దురదృష్టవశాత్తు చనిపోయారు. సో ఇది కార్యకర్తలు బాధ్యత లేకుండా వారి ఇష్టానుసారంగా వ్యవహరించడం జరిగిన కార్యక్రమం. అయితే ఇప్పుడు చూస్తే మీరు పోస్టర్ చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి పోస్టర్ మీద ఉన్నటువంటి ఆ చుక్కలు ఏవైతే ఉన్నాయో అవి అక్షరాల రక్తం. ఒక దగ్గర ఒక నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి కార్యకర్తలు కొంతమంది ఆయన పోస్టర్ ఎదుట ఒక మేకపోతు తల అడ్డంగా నరికేసి రక్తం తీసుకొని ఆయన పోస్టర్ మీద వెదజల్లుతూ ఉన్నారు. వెదజల్లుతూ ఉన్నటువంటి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దానికి తోడు వైసీపీ కార్యకర్తలు ఆ వీడియోకి బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటి పెట్టి మరి ఏదో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక హడావిడిని క్రియేట్ చేశారు. అంటే రక్తాన్ని అనవసరంగా ఒక జీవి ప్రాణం తీశారు. తీయడమే కాకుండా రక్తాన్ని పోస్టర్ మీదకి చల్లి వారు ఒక గంభీరమైనటువంటి పాటలు పెట్టి సర్క్యులేట్ చేస్తున్నారంటే వారి యొక్క మానసిక పరిపక్వత ఏ పరిస్థితిలో ఉన్నారు, వారు ఎలాంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటున్నారు, అసలు వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఎంతవరకు కరెక్ట్ అది? ఒక మేకపోతును అడ్డంగా తల నరికేసి ఆ రక్తాన్ని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పోస్టర్ల మీద వేస్తున్నారంటే అంటే ఏంటి? ఈసారి మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు మేకపోతులు తల నరికినట్టు మనుషుల తల కూడా నరుకుతామనే. సో దాని మీదే వైసీపీకి చెందినటువంటి కొంతమంది ప్లకార్డులు ప్రదర్శించి గంగమ్మ తల్లి జాతరలో పొట్టేలు తల నరికినట్టు రప్ప నరుకుతామని చెప్పేసి ఆయన పల్నాడు పర్యటనలో ప్లకార్డులు. 2029లో పల్నాడు జిల్లా నుంచే రాజారెడ్డి రాజ్యాంగం మొదలని చెప్పేసి రాజారెడ్డి గారి ఫోటోతో ప్లకార్డు, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారి ఫోటోలతో ప్లకార్డులు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ప్లకార్డులు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు. ఏంటండి ఇది? అంటే మనుషులా లేకపోతే ఉన్మాదులా? ఇది కొంతమంది వైసీపీ కార్యకర్తలకు వర్తిస్తుంది. అదేవిధంగా ఈ చర్యలు జనసేన చేసినా, టీడీపీ చేసినా, బీజేపీ చేసినా వారు కూడా ఉన్మాదులతోనే సమానం. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామండి. ప్రజాస్వామ్యంలో ఉండే మనుషులుగా బతుకుతున్నాం, మనుషులమే కాబట్టి. మృగాల్లాగా మారితే ఇదిగో అలా రక్తాన్ని ఆయన పోస్టర్ల మీదకి చల్లి ఒక ఏదో తెలియని ఒక ఆనందం పొందుతారు కొంతమంది. ఇప్పుడు అదే చేశారు వైసీపీ కార్యకర్తలు. అంటే ఎంత దారుణం అంటే వారి ఆలోచన విధానం ఉన్మాదుల్లాగా తయారవుతుంది. 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంగమ్మ తల్లి జాతరలో పొట్టేలు తల నరికినట్టు రప్ప నరుకుతామనే డైలాగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పి మంచిదే కదా అంటున్నారు. ఏదో సినిమా డైలాగ్ కూడా చెప్పుకునే హక్కు లేదా? పుష్పాలే సినిమా డైలాగ్ అది. సినిమా డైలాగులు చెప్పిన కేసులు పెడతారని ఏంటండి అది? బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే అదేనా చెప్పేది? ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నేతగా పనిచేశారు, ప్రస్తుతం ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక ఎమ్మెల్యే అదేనా చెప్పేది ప్రజలకి? ఒక శాసనసభ్యుడు? ఎంత దుర్మార్గం అది! అంటే ఏమి మెసేజ్ ఇస్తున్నారు మీ కార్యకర్తలకు మీరు జగన్మోహన్ రెడ్డి గారు?
మీ కార్యకర్తలేమో ఇప్పటి నుంచే మేకపోతు తలను నరికేసి ఆ రక్తాన్ని మీ పోస్టర్ల మీద చిమ్ముతూ ఉన్నారు. అంటే హింసకి దారి తీసే పరిస్థితులు ఇవి. హింసని పెద్ద ఎత్తున ప్రేరేపించేటువంటి కార్యక్రమాలు ఇవి. ఈ విధంగా కొంతమంది కార్యకర్తలు ఉన్మాదుల్లో తయారై ఈ విధంగా చేస్తుంటే సామాన్య ప్రజలు ఓట్లేస్తారండి మీకు? అమ్మో రేపొద్దున వైసీపీ వస్తే కారణం లేకుండా మనుషులను చంపేస్తారేమో అనేటువంటి భయభ్రాంతులతో పబ్లిక్ ఆలోచించి వైసీపీకి ఓట్లేసే పరిస్థితి ఉండదు. కాబట్టి మీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగం మరి ఇలాంటి వాటి మీద ఎందుకు స్పందించదు? కొంతమంది వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు ఇలాంటి ఎందుకు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు? ఆయన పోస్టర్ మీద మేకపోతే తల నరికి లైవ్లోనే రక్తాన్ని చిమ్మి దాని వెనక బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టి ఏం మెసేజ్ ఇవ్వాలని వైసీపీ కార్యకర్తలు? మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, బీహార్లో బతుకుతున్నామా? అంటే అధికారం లేకపోతేనే అధికారం లేదని పిచ్చెక్కిపోయి వెర్రెక్కిపోయి ఈ విధంగా చేస్తున్నారు మీరు. రేపొద్దున ఒకవేళ కర్మజాలకు మీకు అధికారం ప్రజలు పొరపాటుని ఇస్తే మరి నిజంగానే మీరు గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్ళు తల నరికినట్టు మీ ప్రత్యర్థి పార్టీల వల్ల రప్పరప్ప నరుక్కుంటూ పోతే పరిస్థితి ఏంటి? సో కాబట్టి ఇలాంటి వాటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా స్పందించాలి. ఆ విధమైనటువంటి చర్యలు కరెక్ట్ కాదు. ఆ విధమైనటువంటి ఆ యాటిట్యూడ్తో ఉన్నటువంటి వ్యక్తులు సోషల్ మీడియాలో ఆ విధంగా బహిరంగంగా ఆ పొట్టేళ్ళ తలను నరికి రక్తాన్ని చిమ్ముతూ ఉంటే వారి మీద కేసులు పెట్టి వారు అరెస్ట్ చేయాలి. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? సరే దేవుడికి లేకపోతే అమ్మవారికి మరి మేకలు అదేవిధంగా పొట్టేళ్ళు కోడిపుంజులు బలిస్తారు, అది హిందూ ఆచారం ప్రకారం జరుగుతూ ఉంది, అది వేరు. కానీ ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి మరి ఆయన పోస్టర్ ముందు పొట్టేలు తల నరికి రక్తాన్ని చిమ్మటం అంటే హింసని కోరుకోవటం అని దానికి అర్థం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఉన్మాదుల్లా బతుకుతున్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు మనుషుల్లా మారండి, మనుషుల్లో బతకండి. లేకపోతే సమాజం నిజంగా పూర్తిగా నాశనం అయిపోతుంది. అహింసతోటి మరి జయించాలి మనుషుల్ని, హింసతో కాదు.